గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియో ఏందంటే ఇన్ఫోసిస్ నుంచి అయితే మనకు ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే డేటా ఎంట్రీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళైతే డేటా ఎంట్రీ జాబ్స్ని హైర్ చేస్తున్నారు బెంగళూరు లొకేషన్ వాళ్ళకి. సో ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో నేనైతే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మన ఛానల్ దగ్గర 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరము. రీసెంట్ మన వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈ వీడియోకి కూడా నేను మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మంచి ఆఫర్ చెప్తున్నాను గైస్. ఫ్రెండ్షిప్ డీల్ అనమాట. వండర్లాకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫ్రెండ్స్తో ఇది బెస్ట్ టైం అనమాట. సో రేపు ఫ్రెండ్షిప్ డే ఉంది కదా. సో ఫ్రెండ్షిప్ డేకి వీళ్ళు ఒక ఆఫర్ని అయితే ఎనేబుల్ చేశారు, బై 1 get 1 అనమాట. సో August 4th ఫ్రెండ్షిప్ డే కాబట్టి August 3rd ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి August 4th బై 1 get 1 ఆఫర్ అయితే వీళ్ళు ఎనేబుల్ చేశారు. మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది మంచి ఆఫరు. గ్రాబ్ ఇట్ గైస్. ఎవరైతే హైదరాబాద్, బెంగళూరులో ఉన్నారో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆఫర్ అనమాట. అదిగాక రేపు వీకెండ్. సో తప్పకుండా గ్రాబ్ చేసుకోండి ఈ ఆఫర్ని అయితే. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫోసిస్ నుంచి అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఓన్లీ ఫ్రెషర్స్ ఓన్లీ అని చెప్పి, ఎంట్రీ లెవెల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. సో 1 day ago ఇక టైం ఇవాళ నేను రికార్డ్ చేస్తుంది వచ్చి August 3rd రికార్డ్ చేస్తున్నాను. 1 day ago వాళ్ళైతే ఈ పోస్ట్ని అయితే పెట్టారు. సో దగ్గర 100 అప్లికేషన్స్ అయితే వెళ్ళిపోయాయి. సో త్వరపడండి, మీరందరూ త్వరగా అప్లై చేస్తే మీ లక్ బాగుంటే మీరు కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూద్దాము ఈ జాబ్ ఒక డిస్క్రిప్షను. సో వీఆర్ హైరింగ్ ఫర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రీ డేటా బీకామ్ బీఎస్ఏ ఫ్రెషర్స్ ఓన్లీ ఫర్ బెంగళూరు లొకేషన్. ఇది బెంగళూరు లొకేషన్ వాళ్ళు ఒక్కటే అని కాదు. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఉన్నా కానీ బెంగళూరు లొకేషన్కి రీలొకేట్ అవుతామంటే ఖచ్చితంగా ఈ జాబ్ని అయితే మీరు అప్లై చేయండి. సో జాబ్ లొకేషన్ అయితే వాళ్ళు వర్క్ లొకేషన్ బెంగళూరు అయితే మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్ ఇక్కడ బీకామ్ బీబీఏ ఫ్రెషర్స్ ఓన్లీ అని చెప్పి అయితే ఇచ్చారు. రొటేషనల్ షిఫ్ట్ అయితే రొటేషనల్గా ఉంటుంది. 5 days వర్క్ చేయాలి. ఎవరైతే ఫ్రెషర్స్ 2019 నుంచి అండ్ అబోవ్ గ్రాడ్యుయేట్స్, బట్ ఇక్కడ వీళ్ళు బీకామ్ బీబీఏ ఫ్రెషర్స్ ఓన్లీ అనే ఇచ్చారు. బట్ ఇక్కడ మళ్ళీ గ్రాడ్యుయేషన్స్ ఓన్లీ అని ఇచ్చారు. బట్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా మీరు ట్రై చేయండి. నాకు కన్ఫర్మ్గా తెలియట్లేదు. ఇక్కడ వీళ్ళు బీకామ్ బీబీఏ అని ఇచ్చారు, ఇక్కడ ఫ్రెషర్స్ ఓన్లీ అని, మళ్ళీ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఓన్లీ అని ఇచ్చారు. సో 2019 అబోవ్ ఎవరున్నా గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేయండి దీనికి. మీరు ఇన్ కేస్ ఈ డేటా ఎంట్రీ జాబ్స్ మీకు కావాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే దిస్ రోల్ రిక్వైర్స్ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అండ్ గుడ్ అనలిటికల్ స్కిల్స్. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డేటా ఎంట్రీ ఖచ్చితంగా ఇక్కడ చేయాలని చెప్పి వాళ్ళైతే ఇక్కడ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. క్లయింట్కి తగ్గ రిక్వైర్మెంట్స్ని మనం తీసుకొని ఆ డేటా ఎంట్రీని మనం డేటా ఎంట్రీ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో దానికి వాళ్ళు ఆల్ 5 days వర్క్ ఫ్రమ్ హోమ్, 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్. 5 days మీరు ఆఫీస్ నుంచే వర్క్ చేయాలి. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ప్రాసెస్ నాలెడ్జ్ క్వాలిటీ అండ్ ఎఫెక్టివ్లీ. సో మీరు ఎఫెక్టివ్గా ఉండాలి. క్లయింట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ఇచ్చిన డేటాని మీరు డేటా ఎంట్రీ చేస్తూ, డేటా తెలుసు కదా మీకు, స్టోర్ చేస్తూ డేటా అయితే మీరు డేటా ఎంట్రీ జాబ్ ఇది. సో ఇది మీరు ఒకసారి చూసుకోండి. స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. గుడ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీకు బాగా వచ్చి ఉండాలి, MS Word, MS ఆఫీసు, ఎక్సెల్, ఈ 3 కానీ మీకు బాగా వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ షేర్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాంగ్ విత్ బిలో డీటెయిల్స్ అని చెప్పి ఆ HR యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు మెన్షన్ చేసి ఈ మెయిల్కి అయితే మీరు సెండ్ చేయండి మీ యొక్క రెజ్యూమ్తో. వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారు. సో ఇక్కడ మనకు తెలిసినట్టువే ఇవి: ఫుల్ నేము, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫ్రెషర్స్ అనే పెట్టండి, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఫ్రెషర్ అనే పెట్టండి, కరెంట్ CTC కూడా ఫ్రెషర్ అనే పెట్టండి, ఎక్స్పెక్టెడ్ CTC అది వాళ్ళు HR డిస్కషన్లో జరుగుద్ది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ కరెంట్ లొకేషన్, మీ లొకేషన్ ఎక్కడ, మీరు ఆంధ్ర అయితే ఆంధ్రాలో ఎక్కడ, తెలంగాణ అయితే తెలంగాణలో ఎక్కడ మెన్షన్ చేయండి. రీలొకేట్ టు బెంగళూరుకి రీలొకేట్ అవుతాననుకుంటే ఎస్ అని పెట్టండి. నో రీలొకేట్ అవ్వలేమనుకుంటే ఆ రీజన్ రాయండి. ఆ రీజన్ వాళ్ళు సాటిస్ఫై అయితే మీ ప్రొఫైల్ని ముందుకు పంపిస్తారు, లేదనుకుంటే రిజెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఎస్ అనే పెట్టండి. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కదా, మీరు నో పెడితే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే
ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, నో పెట్టకుండా యెస్ అని అయితే పెట్టండి. కన్ఫర్మ్‌గా మీ స్కిల్స్ బాగుండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఖచ్చితంగా మీరైతే ఈ జాబ్‌కైతే సెలెక్ట్ అవుతారు. ఇదొక మంచి ఆపర్చునిటీ గైస్. 100 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. వీళ్ళు ఎంతమందిని తీసుకుంటారనేది మాత్రం ఇక్కడైతే మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో, ఎంతమందిని తీసుకుంటారనేది మెన్షన్ చేయలేదు. సో, మీరు త్వరగా అప్లై చేయండి. ఈ లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఈ లింక్ ద్వారా మీరు ఈ మెయిల్‌కి హెచ్ఆర్ మెయిల్ మెన్షన్ చేశారు కదా! ఈ హెచ్ఆర్ మెయిల్‌కి మీరు కింద ఇచ్చిన డీటెయిల్స్‌తో అయితే మీరైతే ఈ మెయిల్‌కైతే సెండ్ చేయండి. సో, హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. ఇది డేటా ఎంట్రీ జాబ్స్ ఇన్ఫోసిస్ నుంచి అయితే ఒక బిగ్ అప్డేటు. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. యాజ్ నేను ముందుగా చెప్పినట్టు మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.